సో అదే ఏంటిదంటే ఉష్ణం. సో ఆ ఉష్ణం అనే లెసన్ మనం స్టార్ట్ చేద్దాం చూడండి. సో దీన్ని మన ఇంగ్లీష్లో ఏమంటారంటే హీట్. సో హీట్ అంటారు, దీన్నే మనకి తెలుగులో మనకి ఉష్ణం అని పిలుస్తూ ఉంటారు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇందులో చాలా న్యూమరికల్స్ వస్తాయి. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, సో ఇంకా బ్యాంకింగ్ కాదు కదా, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఫిజిక్స్ చదివేటప్పుడు న్యూమరికల్స్ అనేది పట్టించుకోవట్లేదు. బట్ న్యూమరికల్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు రీసెంట్గా మీరు ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే న్యూమరికల్స్ లేకుండా పేపర్ అనేది అసలు ఉండదు. సో కాబట్టి మనం ఫస్ట్ నుంచి మనకి దాదాపుగా మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ దగ్గర నుంచి కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం ఓన్లీ మనకి దేని మీద. సో న్యూమరికల్స్ అంటే మనం చెప్పుకునేదాన్ని చెప్పుకుంటూ న్యూమరికల్స్ మీద కూడా మనం బేస్ అయి ఉండాలి. సో కాబట్టి అప్పుడే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, పక్క స్టూడెంట్ కంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ముందు మనం థియరీ చూద్దాం. థియరీ చూసిన తర్వాత నిదానంగా న్యూమరికల్స్ జోలికి వెళ్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టార్ట్ చేసే ముందు అసలు హీట్ అంటే ఏంటి, దీనికి ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉంది. ఆ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, దీని డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. సో హీట్ అంటే ఏం లేదు, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇందులో ప్రతి పదము కూడా ఇంపార్టెంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో హీట్ ఈజ్ ఏ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which always flows from hot body to cold body. So hot body to cold body. So hot body to cold body. So ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఉష్ణం అనేది ఏంటి అంటే ఒక శక్తి స్వరూపం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుంది అంటే అధిక ఉష్ణ వస్తువు నుంచి అల్ప ఉష్ణ వస్తువు వైపుగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదవుతున్న వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంకొకసారి చూడండి తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి, అదేంటి అంటే సో ఇక్కడ రాస్తాం చూడండి, ఉష్ణం అనున్నది ఒక శక్తి స్వరూపం. సో ఉష్ణం అనున్నది ఒక శక్తి స్వరూపం. సో ఇది ఎల్లప్పుడూ అధిక ఉష్ణ వస్తువు నుండి అల్ప ఉష్ణం వస్తువు వైపుగా ప్రయాణిస్తుంది. ప్రయాణిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. సో ఇక్కడ మనకి నోట్స్ కూడా మీరు క్లారిటీగా రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్స్లో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్లో అనేది సో నోట్స్ కూడా మీరు చాలా క్లారిటీగా ఒక్కసారి ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్కి మీరు ఏ రకమైన ఎగ్జామ్ రాసినా సరే సరిపోతుంది. సో హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ అధిక ఉష్ణ వస్తువు వైపు నుంచి అల్ప ఉష్ణ వస్తువు వైపుగా ప్రయాణిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకే వెళ్తుందే తప్ప కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇది హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే శక్తి అనేది ఎప్పుడు ఒక చోట స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఒక చోట నుంచి మరొక చోటకి శక్తి అనేది మారుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎలక్ట్రిక్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా మారిపోతుంది, హీట్ ఎనర్జీ కాస్త మళ్ళీ ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారిపోతుంది, మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుద్ది, ఎలక్ట్రిక్ ఎనర్జీ కాస్త మళ్ళీ మెకానికల్ ఎనర్జీగా, ఇలా శక్తి స్వరూపాలని మారిపోతూ ఉంటాయి. మనం మెకానిక్స్ అనే టాపిక్లో మనం చూసాం, యాంత్రిక శాస్త్రం అనే టాపిక్లో ఉష్ణం మీన్స్ శక్తి స్వరూపం, శక్తి విద్యుత్ నియమంలో మనం చూసాం. ఫ్యాన్ ఏం పని చేస్తుంది, ఎలక్ట్రిక్ మోటార్ ఏం పని చేస్తుంది, ఇవన్నీ మనం చూసాం. అంటే శక్తి అనేది ఎప్పుడో ఒక చోట ఉండదు, ఎప్పుడో మారిపోతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చూడండి. సో మనకి ఇక్కడ
హీట్. మరి ఈ హీట్ యొక్క అంటే ఉష్ణం యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఉష్ణం యొక్క ప్రమాణాలు, యూనిట్స్ ఆఫ్ ది హీట్. మనకి ఈ హీట్ యొక్క యూనిట్స్ ఏంటో చూద్దాం. వీటి యొక్క ఎస్ఐ యూనిట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క ఎస్ఐ ప్రమాణాలు మనం ఏమంటామంటే జౌల్స్, జౌళ్ళు అని పిలుస్తాం. జౌల్ ఎస్ఐ ప్రమాణం ఏంటిది? జౌల్. అలాగే సీజియస్ ప్రమాణాలు, దీని యొక్క సీజియస్ ప్రమాణాలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ఎర్గ్ అని పిలుస్తాం. ఎర్గ్. సో సీజియస్ ప్రమాణాలు ఏంటిదంటే ఎర్గ్లు మనం పేపాలి. నెక్స్ట్ చూడండి, అయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఎక్కువగా ఇక్కడ ఉపయోగించే ప్రమాణం ఏంటంటే సీజియస్ ప్రమాణం. మనకి ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం కంటే సీజియస్ ప్రమాణాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం అనేది మీరు గమనించాలి. సరే, మరి అలా అయితే మనకి 1 కెలోరీ ఇక్కడ చూడండి. ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌల్. సీజియస్ ప్రమాణం వచ్చి ఏంటిదంటే ఏంటి అంటే కెలరీస్. క్యాలరీస్, జౌల్స్ కాదు, ఎర్గ్స్ కాదు, కెలరీస్ లేదా క్యాలరీస్ అంటారు కదా. క్యాలరీస్ లేదా క్యాలరీస్ ఈ విధంగా పిలుస్తారు. అర్థమవుతుందా? జౌల్ అనేది ఎర్గ్ అనేది రిలేషన్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10 ఎర్గ్స్ అంటారు. ఇది వేరు. ఇక చూడండి, 1 కెలరీ లేదా క్యాలరీ, 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4.18 జౌల్స్. 4.18 జౌల్స్ని మనం ఏమంటాం? 1 కెలరీ అంటాం. లేదు దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే 1 కెలరీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4.2 జౌల్స్ అని కూడా చెప్పచ్చు. 4.2 జౌల్స్. 1 కెలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ విధంగా అడిగారు. ఏమని? 1 కిలో క్యాలరీ అంటే ఎంత? కిలో అంటే 1000 కదా. మరి 1 కిలో క్యాలరీ అంటే ఎంత అంటే 4180 జౌల్స్ అని మనం చెప్పాలి. అదే దీన్ని కనుక మనం రౌండ్ ఆఫ్ చేసుకున్నట్లయితే 1 కిలో క్యాలరీ అంటే మనం ఏం చెప్పాలి అంటే 1 కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4200 జౌల్స్గా మనం చెప్పాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఎస్ఐ ప్రమాణాలు జౌల్స్, సిఎస్ ప్రమాణాలు కెలరీస్. 1 కెలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అంటాం. 1 కెలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్ రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. అదే కిలో క్యాలరీస్లో చెప్తే 4180 జౌల్స్. అదే కిలో క్యాలరీస్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే 4200 జౌల్స్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, అయితే ఈ రెండే కాకుండా మనకి ఉష్ణానికి మరొక ప్రమాణం కూడా ఉంటుంది. అదేంటో చూద్దాం. చూడండి, ది అనదర్ యూనిట్ ఆఫ్ ది హీట్ అంటే ఉష్ణానికి మరొక ప్రమాణం అంటారు. ఉష్ణంకు మరొక ప్రమాణం, ఉష్ణానికి మరొక ప్రమాణం ఏంటి అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటారు. బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ ఆఫ్ ది అనదర్ యూనిట్ ఆఫ్ హీట్. మనకి మరి ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే ఎంత అంటారు? ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే ఎంత అంటే 252 కెలోరీస్. 252 కెలోరీస్, 252 కెలోరీస్ని మనం ఏమంటాం సార్ అంటే ఒక బ్రిటిష్ థర్మల్ యూనిట్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇదే హీట్లో ఇంకొన్ని మనం పాయింట్స్ చెప్పుకుందాం. అసలు మనం ఇప్పుడే అనుకున్నాం ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ అధిక ఉష్ణం నుంచి అల్ప ఉష్ణం వైపుగా ప్రయాణిస్తుంది అన్నాం. ఎంతవరకు ప్రయాణిస్తుందంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఈ బాడీ టెంపరేచర్ T1 అనుకుందాం. ఇంకొక బాడీ ఉంది, ఈ బాడీ టెంపరేచర్ T2 అనుకుందాం. దీని బాడీ టెంపరేచర్ T1, దీని బాడీ టెంపరేచర్ T2 అనుకుందాం. ఇప్పుడు దీనిలోకి హీట్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యిందంటే T1 ఈజ్ ఈక్వల్ టు T2 అయ్యేంత వరకు మాత్రమే మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? దీనిలోనేమో T1 అనే టెంపరేచర్ ఉంది, దీనిలోనేమో T2 అనే టెంపరేచర్ ఉంది. రెండు వేరే వేరే టెంపరేచర్లు. మరి ఇది అది హాట్ బాడీ అనుకుంటే, ఇది కోల్డ్ బాడీ అనుకుంటే, ఈ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎంతవరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే మనం ఏం చెప్పాలంటే